హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో న్యాచురల్గా గ్లోయింగ్ టిప్స్ డైలీ అప్లోడ్ చేస్తానండి. మీ ఫేస్లో ఓపెన్ పోర్స్ ఉన్నాయా అండ్ డల్గా టైర్డ్గా కూడా కనిపిస్తుందా? అయితే నేను మీకు ఈరోజు ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే గ్లోయింగ్ స్కిన్ ఐస్ క్యూబ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైస్ అండ్ అలోవెరా జెల్. ఈ అలోవెరా జెల్ అయితే నేను మన ఇంట్లో ఉన్న ప్లాంట్ నుంచి తీసానండి. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్స్ రైస్ని తీసుకోవాలి. వీటిని అయితే 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ రైస్ని బాగా వాష్ చేసిన తర్వాత మనమైతే ఒక 10 to 15 మినిట్స్ అయితే మనం వాటిని ఒక కప్ వాటర్ వేసి నానబెట్టుకుంటే మంచిగా ఉంటుందండి. అలా నానబెట్టిన వాటర్ని అయితే కాసేపు అలానే ఉంచి స్టవ్ పైన అయితే సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేయాలి. ఆ బాయిల్ వాటర్ని అయితే మనం ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకోవాలి, వడపోసుకోవాలండి. రైస్ లేకోకుండా కంప్లీట్గా ఓన్లీ వాటర్ వచ్చేలాగా వడపోసుకొని ఆ వాటర్ని అయితే మనం రూమ్ టెంపరేచర్కి ఈక్వల్ టెంపరేచర్గా వాటిని అయితే మనం చల్లబడనివ్వాలి. అలా చల్లబడిన వాటర్లో అలోవెరా జెల్ని 1 స్పూన్ యాడ్ చేయాలి. మనం ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకునేది అయితే మేల్ అండి, ఎందుకంటే కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి. ఇదైతే నైట్ టైమ్స్ యూజ్ చేయండి. నైట్ టైమ్స్ పడుకునే ముందు అయితే ఒక ఐస్ క్యూబ్ని అయితే డైరెక్ట్ ఎప్పుడు ఫేస్ పైన పెట్టకండి. ఒక కాటన్ క్లాత్లో వేసి దాన్ని మనం ఫేస్ పైన అప్లై చేయడం వల్ల మన ఫేస్ అనేది డ్యామేజ్ అవ్వకోకుండా ఉంటుందండి. సో ఈ ఐస్ క్యూబ్ని అయితే ఇలా ప్రిపేర్ చేసి మనమైతే ఈ వాటర్ని ట్రేలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇదైతే వీక్లీ వన్స్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. వీక్లీ 4 టైమ్స్ అలా అప్లై చేయొచ్చండి ఫేస్ పైన. మరి డైలీ అంటే కొంచెం ఫేస్ అనేది ఇదవుతుందండి ఎక్కువ ఐస్ పెట్టడం వల్ల. మీరు ఈక్వల్గా డైలీ 1-2 మినిట్స్ మాత్రమే స్క్రబ్ చేస్తాను అంటే పర్లేదు, డైలీ యూస్ చేయొచ్చు. లేదు ఒక్కో రోజు మనం టైం చూసుకోకుండా ఎక్కువసేపు అలా పెట్టడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో డైలీ 1 or 2 మినిట్స్ అంతే అండి. ఇదైతే నేనైతే మా ఇంట్లో వాళ్ళకి కొంచెం ఫేస్ని అయితే షో చేయడం ఇష్టం లేదండి. సో అందుకే నా హ్యాండ్ పైన అయితే అప్లై చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను డైలీ వీటిని అయితే యూజ్ చేస్తున్నాను. నా ఫేస్ పైన ఓపెన్ పోర్స్ చాలా ఉండేవి, చాలా కంట్రోల్ అయ్యాయండి. సో అందుకే నేనైతే చాలామందికి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఇదైతే నా ఫస్ట్ వీడియో అండి. సో కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే అయితే చెప్పండి, పర్లేదు. నేనైతే వాటిని అయితే సెర్చ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఒక 10 మినిట్స్ తర్వాత వాష్ చేస్తే సరిపోతుంది. ఫేస్ అయితే ఇలా గ్లోయింగ్గా అయితే కన్ఫామ్గా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి, నేనైతే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.